వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్, ప్రేమించిన హార్ట్ కావాలి సార్, అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు బ్రహ్మగారు. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. Do you love me? Huh? I said, do you even love me? Sure. అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్ లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయి మీ అర్జున్ గారు ఉన్నాడే, వాడు నా లైఫ్ చెడదొబ్బుతున్నాడు సార్. ఓ పని చేయండి, ఫోటో ఎక్కడ దాచేయండి, కనిపించుకోండి, నా జీవితం కూడా బాగుంటుంది. అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడు రా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి డీటెయిల్స్ అన్ని పంపు, నేను చెప్తాను. న్యూయార్క్ లో ఉంటాడు కదా. మిక్కీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. ఏంద్రా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? జ్యూస్ కదరా, కొంచెం వడకా కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో, మరి దేవదాస్లో ఉంటుందిగా మీరా పెళ్లిలో. మీరా మీరా శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళికట్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంట. సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంట. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటం పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు కదా.
పెళ్లి చేసేసుకున్నావు కదా. నా గొంతు ఎవరన్నా సారీ మీరా. అంత జాలిగా చూడకు మీరా. మన జీవితం లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, ఐమ్ బ్రిలియంట్, గట్సీ, బ్రేవ్, వాట్ నాట్. I'm a free-spirited personality, you know that. Fine, Mira. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తా. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, మా లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి అంటే 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. అసలు కాదు మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది. I wish you all the best, man. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు. హాయ్. పంతులు గారు పైకి చూపించి అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా, ఏంటి అలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా, ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐమ్ రాంగ్. నేను చేసిన తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేసు పక్క రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్గా ఉండలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? హావ్ యు గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యు డూయింగ్ దిస్ టు మీ? కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. He's here, he's everywhere, సుధీర్. అయితే నేను వెళ్ళిపోతాను సుధీర్. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎవరింట్లో నా ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది. నన్ను పంపించేయి సుధీర్. థ్యాంక్ యూ సుధీర్.
నువ్వేమనుకుండా ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కొట్టినాక ఫీలింగ్ పోగొట్టా. థ్యాంక్స్ అ లాట్. అల్ల బల్లై అల్లై బల్లై తిన్ను మర్రెలే అల్లె బల్లె ధూమ్ ధామేలే అర్థం లేని పరదాలు పీకి పారేద్దాం లేద్దాం పీకల్లాదు ఫ్రీడమ్ లో మునిగి తేలేద్దాం. గుండెలో పలి భారం ఇవ్వాళ్ళ దించుకుందాం కళ్ళ గంతలు తీసి కొత్త లోకం చూద్దాం